గాయ్స్, రీసెంట్గా బీహార్లో ఫేజ్ 1 స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కండక్ట్ చేశారు. దానివల్ల బీహార్లో ఎప్పుడూ రానంత పోల్ పార్టిసిపేషన్ పర్సంటేజ్ వచ్చింది. ఎప్పుడో 2000లో 62.57%, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు 66.91% వచ్చింది. ఈ సక్సెస్ఫుల్ కంప్లీషన్ తర్వాత ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సెకండ్ ఫేజ్ ఆఫ్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ స్టార్ట్ చేసింది అక్రాస్ 9 స్టేట్స్లో అండ్ 3 యూనియన్ టెరిటరీస్లో. సో ఇందులో కొన్ని స్టేట్స్ లైక్ తమిళనాడు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆపాలని. కానీ సుప్రీంకోర్టు అవుట్ రైట్లీ రిజెక్ట్ చేసి ఆపడం కుదరదని చెప్పింది. గాయస్, ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఒకటి ఉంది. ఆర్టికల్ 324 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈసీఐకి ఎలక్షన్స్ కంట్రోల్ అండ్ సూపరింటెండెన్స్ అండ్ డైరెక్షన్ చేసే పవర్ ఉంది. అండ్ సెక్షన్ 21 క్లాస్ 3 ఆఫ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1950 ఈసీఐ స్పెషల్ రివిజన్ ఎలక్టోరల్ రోల్ క్యారీ అవుట్ చేసే అధికారం కూడా ఉంది. వాళ్ళ వర్క్ ఎలక్షన్స్ ట్రాన్స్పరెంట్ అండ్ యాక్యురేట్గా జరిగేలా చేసుకోవడం. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళని నమ్మి మన ఓట్ రెస్పాన్సిబుల్గా క్యాస్ట్ చేయగలుగుతున్నాం. సో ఇలాంటి పిటిషన్స్ అండ్ నెగిటివ్ టాక్స్ వల్ల పీపుల్ ఈసీఐ మీద ట్రస్ట్ కోల్పోయే అవకాశం ఉంటుంది. సో డోంట్ ఎంకరేజ్ దిస్ అని కొంతమంది పీపుల్ వాళ్ళ ఒపీనియన్ వ్యక్తం చేస్తున్నారు. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటో వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు.